మీ శృతి. మీరు చూస్తున్నది ఎందల్ మనం జెలా లగ్జరీ క్లబ్ బెంగళూరులో ఉన్నాం. ఇదొక ఇంపార్టెంట్ ఫిట్నెస్ సెంటర్. బాడీ షేప్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఈ వీడియోలో సహాయపడేది ఇద్దరు కర్ణాటకస్ అప్కమింగ్ క్రికెటర్స్. అలాగే వాళ్ళతో కలిసి మిస్టర్ విజయ్ కూడా సహాయపడ్డారు. ఆయన ఇక్కడ స్పోర్ట్స్ ట్రైనర్. ఈ వీడియోలో మిస్టర్ విజయ్ క్రికెటర్స్ ఫిట్ గా ఉండడం ఎలా అన్న విషయాన్ని నేర్పించబోతున్నారు. దాన్ని చూడండి. ఈ వ్యాయామం పేరు ప్రీ స్క్వాట్. ఇది మీ లోయర్ బాడీకి బాగా బలాన్నిస్తుంది. హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్ వీటన్నిటికీ బాగా బలాన్నిస్తుంది. జాగ్రత్తగా చేయండి. అనీష్ ఎలా చేస్తున్నారో చూడండి. ఆ పోస్చర్ స్ట్రైట్ గా ఉంది కదూ. షోల్డర్స్ స్ట్రైట్ గా ఉండాలి. మీ బరువును మీరు టోస్ మీద పడేలా చేయాలి. మీ తల గొంతు స్ట్రైట్ గా ఉండాలి. దీన్ని మీరు 2 సెట్స్ చేయాలి. ఒక్కొక్కటి 10 లేదా 12 సార్లు చేయొచ్చు. ఈ వాకింగ్ లాంజెస్ చాలా మసిల్స్ కి మంచి వ్యాయామంగా ఉంటుంది. దీనివల్ల కోండ్రాసెప్స్ బలపడతాయి. హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్ అన్ని బలపడతాయి. మీ వెనుకున్న మోకాలు నేలను ముట్టుకోకూడదు. అనీష్ ముందున్న మోకాలు 90 డిగ్రీస్ వరకు వంగుతుంది చూడండి. అతని నీ ఫ్రంట్ ఫుట్ నుంచి దూరంగా ఉంది. మీ కండరాలు బాగా బలపడేందుకు దీన్ని చేసేటప్పుడు మీరు మీ చేతుల్లో డంబుల్స్ను కూడా ఉంచుకోవచ్చు. అప్పర్ బాడీని స్ట్రెంథన్ చేయడానికి అక్షయ్ ఏం చేస్తున్నారో మీరే చూడండి. ఇది షోల్డర్ మజిల్స్ కి చాలా మంచిది. ఒక క్రికెటర్ మామూలుగా షోల్డర్ గాయాలవకుండా ఉండడానికి దీన్ని చేయొచ్చు. టెరాబ్యాండ్ ఉపయోగించి చేస్తున్నారు. ఇది ఏ స్టోర్లోనైనా దొరుకుతుంది. క్రికెట్ ఆడేటప్పుడు మీ శరీరంలో ఉన్న కండరాలన్నీ బాగా బలంగా ఉండడం చాలా ముఖ్యం. శరీరం అంతా చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే శరీరం ఫిట్గా ఉంటేనే బాగా ఆడగలం. బలంగా ఉండడం మాత్రమే ముఖ్యం కాదు, మీ శరీరం ఎంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉందో అది చూడాలి. అది ఎంతో ముఖ్యం. అందుకే ఈ వీడియోలో నేను మీకు కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ల్ని చూపించాను. వీటిని మీరు రోజు క్రికెట్ ఆడే ముందు చేశారంటే ఎంతో మంచిది. ఈ వీడియోలో చూసిన దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్ చూడాలనుకుంటే www.emdal.com ని మీరు విజిట్ చేయొచ్చు. సరే వ్యూవర్స్, మనం మళ్ళీ కలుసుకుందాం.